ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఒక గుడి ఉంది. తలుపులు తెరిచినప్పుడు దేశం కాదు, మొత్తం ప్రపంచమే నిశ్శబ్దంగా మారింది. ఒక గది తెరిస్తేనే చరిత్ర మొత్తం బయటపడింది. కానీ ఇంకా ఒక గది ఇప్పటికీ మూసే ఉంది. అది తెరిస్తే ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ జరిగింది మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో. ఇది కేవలం ఒక గుడి కాదు, ఇది భక్తి, రహస్యం, రాజాధికారం, శాపం, ధనం, ఇలా అన్నిటి గురించి ఆశ్చర్యపడే నిజాలు ఈ గుడిలో ఉన్నాయి. ఈ గుడి కేరళలో ఉంది. ఈ వీడియోలో ఈ గుడి గురించి ఉన్న 10 శక్తివంతమైన నిజాలు చెప్తాను. ఒక్కో నిజం ఇంకో నిజాన్ని ఎలా కలుపుతుందో ఒక కథలాగా మొత్తం చెప్తాను. చివరి వరకు వినండి. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలు పెడతాం. నెంబర్ 1, దేవుడు పడుకున్న గుడి. ఈ గుడిలో ఉన్న దేవుడు శ్రీ మహావిష్ణువు అనంత శేషుడిపై పడుకున్న రూపంలో ఉంటారు. ప్రత్యేకత ఏమిటంటే దేవుడిని ఒక్క తలుపు ద్వారా చూసి మనం దర్శనం చేసుకోలేం. మనం దేవుణ్ణి చూడాలంటే 3 తలుపుల నుండి చూసి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. మొదటి తలుపులో తల కనపడిస్తుంది, రెండవ తలుపులో నాభి అంటే పద్మం కనపడుతుంది, మూడవ తలుపులో పాదాలు కనిపిస్తాయి. ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే దేవుడు మనుషులలాగా కాదు, సమయానికి స్థలానికి అతీతుడని అర్థం. ఇక్కడ నుండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 2, ఇది రాజు గుడి కాదు, దేవుడి రాజ్యం. అంటే ఈ గుడి సంపద ఎవరిది? ప్రభుత్వమా, రాజులదా, ట్రస్టుదా? ఎవరిది కాదు. ట్రావెన్స్కోర్ మహారాజు వంశం తమ రాజ్యాన్ని దేవుడికి అర్పించి తామే దాసులని ప్రకటించారు. అప్పటి నుండి రాజు పేరు మీద కాదు, దేవుడి పేరు మీదనే పాలన జరిగేది. అంటే ఈ గుడిలో ఉన్న మొత్తం సంపద మొత్తం మనుషులది కాదు, దేవుడిది మాత్రమే. నెంబర్ 3, తెరిచిన గది భూమి కంపించిన రోజు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో గుడిలోని కొన్ని గదులు తెరవబడ్డాయి. అందులో మొదటి గది తెరిచినప్పుడు టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు, హారాలు, బంగారు కిరీటాలు, 1000 సంవత్సరాల నాణాలు, ఇలా చాలా ఆశ్చర్యకరమైన సంపద కనిపించింది. అప్పటిలో అంచనా ప్రకారం 1,00,000 కోట్లని చెప్పారు. అది కూడా కేవలం అంచనా మాత్రమే, ఎవరూ లెక్క పెట్టలేదు. అదే ఇప్పుడు ఎంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అప్పుడు ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంది ఇది సాధారణ గుడి కాదని. కానీ ఇంకా ఒక గది అలానే తెరవకుండా ఉంది. నెంబర్ 4, ఇప్పటి వరకు తెరుచుకొని తలుపు రెండవది. మొదటి తలుపు తెరిచారు, కానీ రెండవ తలుపు మాత్రం ఇప్పటికీ మూసే ఉంది. ఆ తలుపుపై నాగుపాములతో కలిగిన బొమ్మలు అంటే నాగబంధాలు, ప్రత్యేక తాళం కూడా లేదు. లోపలికి వెళ్ళడానికి సాధారణ మార్గం కూడా లేదు. ప్రజల నమ్మకం ప్రకారం ఈ గదిని మంత్రాలతో మూసి ఉంటారని, తప్పు పద్ధతిలో తెరిస్తే విపత్తులు వస్తాయని నమ్ముతున్నారు. ఇదే కారణంగా శాస్త్రవేత్తలు కూడా ఈ గదిని ఓపెన్ చేయకపోవడమే మంచిది అని అన్నారు. నెంబర్ 5, నాగబంధం మరియు శాపం భయం. అంటే పురాణాల ప్రకారం రెండవ గదిపైన ఉన్న నాగ చిహ్నాలు రక్షణ బంధనం అని ఉంది. కొందరి పండితుల మాటలు ఏమిటంటే సరైన మంత్రం లేకుండా తెరిస్తే ప్రకృతి విపత్తులు, వ్యాధులు, ప్రపంచం నాశనం అవుతుంది అని అంటున్నారు. ఇవి విన్నప్పుడు అందరికీ మనస్సుకి కొంచెం భయం, ఆందోళన అనేది వచ్చింది. నెంబర్ 6, 1000 సంవత్సరాలుగా వస్తున్న దానం. అంటే ఈ సంపద మొత్తం ఒక్క రోజులో వచ్చినది కాదు. చోళులు, పాండ్యులు, వ్యాపారులు, రోమన్లు, రాజులు, ప్రజలు, ఇలా అందరూ దేవుడి మీద భక్తితో, భయంతో వస్తువులను అర్పించారు. చూసారా, ఒక్క దేశం కాదు, ప్రపంచ నలుమూలల నుండి ఇలా ధనం మొత్తం దేవునికి అర్పించారు. అందుకే గుడి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సంపద నిల్వగా మారింది. నెంబర్ 7, ఎవరు దోచుకోలేని గుడి. అంటే ఇంత సంపద ఉంటే దోపిడీలు ఎందుకు జరగలేదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు జరగలేదు? చాలానే జరిగాయి. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు మారాయి, దోచుకోవడానికి విదేశాల నుండి కూడా వచ్చారు. కానీ ఈ గుడిని ఎవ్వరూ దోచుకోలేకపోయారు. ఎందుకంటే ప్రజల నమ్మకం ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే గుడికి కాపలాగా ఉన్నారని నమ్మకం. ఈ గుడిని దోచే ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ అసహజ మరణాలు, నష్టాలు కలిగాయని చరిత్ర చెబుతోంది. దీనివల్ల చాలా వరకు గుడి దోచుకునే ప్రయత్నాలు ఆగాయి. నెంబర్ 8, రాజు కాదు, సేవకుడు. అంటే ట్రావెన్స్కోర్ మహారాజు తనను తాను పద్మనాభ దాస అని పిలుచుకునేవాడు. అంటే నేను రాజు కాదు, ఈ గుడి సేవకుడిని అని అనుకునేవాడు. ఈ భావన వల్లనే సంపద భద్రతగా ఎవరూ టచ్ చేయలేని విధంగా మారింది. నెంబర్ 9, ప్రపంచంలోనే అత్యంత రహస్య గుడి. అంటే ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ కొంచెం కొంచెంగా బయటకు వచ్చినవి, కానీ ఇంకా చాలా విషయాలు మనకు ఖచ్చితంగా తెలియదు.
ఇప్పటి వరకు పూర్తి లెక్కలు బయటికి రాలేదు. రెండవ గది పరిస్థితి ఏమిటో తెలియదు. అసలు నిజమైన విలువ ఎంతుంటుందో కూడా ఎవరికి తెలియదు. అందుకే ఈ గుడి రహస్య గుడి అని కూడా పిలుస్తారు. నెంబర్ 10, సంపద కాదు, దేవుడే అసలు శక్తి. అంటే చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ గుడి గొప్పతనం బంగారం కాదు, వజ్రాలు కాదు, భక్తి, నియమం, భయం, విశ్వాసం. అందుకే వేల సంవత్సరాలుగా దేవుడు అక్కడే ఉన్నాడు. తలుపులు మూసే ఉన్నాయి, మానవులు మాత్రం బయటే ఉన్నారు. కొన్ని తలుపులు తెరవడానికి తాళం సరిపోదు, అర్హత కూడా ఉండాలి. మీరేమనుకుంటున్నారు? రెండవ గది తెరవాలా లేక దేవుడి రహస్యంగా ఉండనివ్వాలా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.